నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే వాడు మంచోడు కనుక వాడి దగ్గర డబ్బులు లేవురా అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను మంచోడిని కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు అంటుంటారు. సో ఈ స్టేట్మెంట్ని మనం ఎలా చూడవచ్చు అంటారు? మంచితనానికి డబ్బుకి లింక్ బాగుంది. అయితే చెడ్డోడి దగ్గర డబ్బులు ఉండొచ్చు. అండర్స్టాండ్ వన్ థింగ్. లెట్ అస్ సే ఒక బాగా దుర్మార్గుడైన వ్యక్తి ఒక చాలా అతి సౌమ్యుడు అతి మంచివాడైన వ్యక్తి, వీళ్ళిద్దరూ ఓ పోటీ పెట్టుకున్నారు. ఏ పోటీ కావాలి మీకు? ఏ ఆట పెడదాం వాళ్ళిద్దరికి మధ్య పోటీ చెప్పండి. మీరు ఏ పోటీ పెడదాం ఆ పోటీ పెడదాం. రన్నింగ్ పోటీ, రన్నింగ్ రేస్. ఈ రన్నింగ్ రేస్లో పందెంగా బెట్టింగ్ అమౌంట్గా ఓ 1000 కోట్లు పెట్టుకుందాం. అది ఎవరు గెలిస్తే వాడికి 1000 కోట్లు ఇవ్వబడతాయి. సో రేస్లో ఇద్దరు ఉన్నారు. ఒక బాగా చెడ్డ వ్యక్తి, బాగా మంచి వ్యక్తి. వీళ్ళిద్దరూ పరిగెత్తాలి. ఎవరు గెలుస్తారు? చెడ్డవాడు గెలవచ్చు. గుడ్. ఎందుకలాగా? సంపాదించాలి, ఆ డబ్బు నాకే రావాలి అంటే మంచివాడి మీద నేను. ఇప్పుడు పాయింట్ ఎవడేమనుకుంటున్నాడో అనే దాంతో ప్రైజ్ మనీ వస్తుందా, ఎవడు ఎలా పెర్ఫామ్ చేశాడు అనే దాంతో ప్రైజ్ మనీ వస్తుందా? పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ మనీ ఇస్తారు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ మనీ ఇచ్చినప్పుడు నేను మంచివాడిని, నాకు డబ్బులు అక్కర్లేదు, నేను డబ్బులు సంపాదించలేను, చెడ్డవాడు ఎలాగో గెలుస్తాడు అని మంచివాడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటే అసలు రేస్లోకి ఎందుకు వచ్చాడు? రేస్లోకి వచ్చాడంటే గెలిచే ఉద్దేశంతో. సో ఇక్కడ పాయింట్, ఈ 1000 కోట్లు ప్రైజ్ మనీ ఎవరికి వస్తుంది అంటే గెలిచిన వాడికి వస్తుంది. ప్రైజ్ మనీ గెలిచిన వాడికి వస్తుంది. ఎవరు గెలుస్తారు అంటే ఎవరైతే బాగా రన్నింగ్లో బాగా నిష్ణాతులో నైపుణ్యం ఉందో, పర్ఫార్మెన్స్ అంటే ఈ మ్యారథాన్లో ఎలా ముందు ఎలా పరిగెత్తాలి, మధ్యలో ఎలా పరిగెత్తాలి, చివరిలో ఎలా, ఈ స్కిల్, ఇది ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యంతో పాటు పరిగెత్తిన వాడికి ప్రైజ్ మనీ వస్తుంది. ఈ నైపుణ్యానికి మంచితనం చెడ్డతనం అనే మనిషిలో తత్వానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏమైనా సంబంధం ఉందా? లేదు. అంటే నైపుణ్యం చెడ్డవాడికి ఉండొచ్చు, లేదా మంచివాడికి ఉండొచ్చు. ఒకవేళ మంచివాడికి నైపుణ్యం ఉన్నప్పుడు వాడు డెఫినెట్గా ఆ రేస్లో గెలుస్తాడు. చెడ్డవాడికి నైపుణ్యం ఉంటే వాడు గెలుస్తాడు, లేదా ఇద్దరిలో ఎవరికి బెటర్ నైపుణ్యం ఉంటే వాడు గెలుస్తాడు. సో ఇక్కడ మంచితనానికి చెడ్డతనానికి అంటే వాళ్ళ తత్వానికి ఈ నైపుణ్యానికి సంబంధం లేదు. మరి ఇప్పుడు మంచివాడు డబ్బు సంపాదించలేడు ఎక్కడ అంటే మంచివాడైతే నైపుణ్యం పెంచుకోకూడదా? పెంచుకోవచ్చు కదా. మరి చెడ్డవాడికి నైపుణ్యం పుట్టుకతో వచ్చిందా? వాడైనా పెంచుకుందే. సో ఇక్కడ ఈ మనీ అంటే ఈ రేస్కి దానికి డబ్బులకి ఏంటి సంబంధం అని మీకు కానీ ఆడియన్స్కి కానీ డౌట్ రావచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేసు గెలవడానికి ఏ విధంగా అయితే ఒక నైపుణ్యం కావాలో, డబ్బు సంపాదించడానికి కూడా అలా నైపుణ్యం కావాలి. ఇట్ నీడ్స్ ఎ స్కిల్. మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్. ఇట్స్ నాట్ ఏ వాట్ వి కాల్, ఇట్ ఈస్ నాట్ అవర్ ఒపీనియన్. మన అభిప్రాయం కాదు డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యం ఏ ఒక్కడి సొత్తు కాదు, ఏ ఒక్కడికి దారాదత్తం చేయబడలేదు, లేదా దానికి ఎక్కడ రిజర్వేషన్స్ లేవు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆ డబ్బు సంపాదించడం అనే స్కిల్ ఎవరైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇవాళ రోజున మనకు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళని మనం చూసాం. సో అక్కడ కేటగరైజేషన్ ఉండి మన రిజర్వేషన్ లాగా ఉంటే ఈ కేటగిరీ వాళ్ళకి ఇది చెందుద్ది, ఈ కేటగిరీ వాళ్ళకి అర్హత లేదు అని ఇటువంటి డిస్క్రిమినేషన్, ఇటువంటి ఏమంటారు దాని తెలుగులో డిస్క్రిమినేషన్ అంటే ఇటువంటి భేదంగా చూడటం, తేడాగా చూడటం అనేది, కేటగిరీస్ చూడటం అనేది, రిజర్వేషన్ చేసి చూడటం అనేది కనుక డబ్బు దగ్గర ఉంటే కొంతమంది దగ్గరే ఉండాలి, అందరి దగ్గర ఉండకూడదు. కానీ అలా కాకుండా డబ్బు ఫండా సింపుల్. నా కోసం ఏం చేయాలో అది చేసిన వాడి దగ్గరికి నేను వస్తాను. నువ్వు మంచోడివా చెడ్డోడివా, ఇట్స్ నాట్ మై జాబ్.
అయితే ఈ మంచితనం చెడ్డతనం ఎక్కడ ఉపయోగపడదు సార్? మరి అంటే మరి డబ్బు విషయంలో మంచితనం చెడ్డతనం ఉపయోగపడదా సార్? డెఫినెట్లీ ఉపయోగపడదు. ఎప్పుడు అంటే వచ్చిన తర్వాత, రాకముందు కాదు, వచ్చిన తర్వాత ఆ వచ్చిన డబ్బును నువ్వు ఎలా వాడుతున్నావు. నువ్వు మంచివాడివైతే మంచి పనులకు వాడతావు, చెడ్డవాడివైతే చెడ్డ పనులకు వాడతావు. దాని పర్యవసానం నువ్వు మళ్ళీ కిక్ బ్యాక్ వస్తుంది, దాని ఎక్స్పీరియన్స్ అంటే లా ఆఫ్ కర్మ ఎఫెక్ట్ ఏంటి, వాట్ యు గివ్ యూ విల్ గెట్. అది ఎటువంటి చేస్తావు, డూ గుడ్ గెట్ గుడ్ అనో, డూ బ్యాడ్ గెట్ బ్యాడ్ అనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏ విధంగా డబ్బుని యూటిలైజ్ చేస్తున్నావు దాని యొక్క ప్రతిఫలం మనం అనుభవించక తప్పదు. కానీ డబ్బు రావటానికి మన మంచితనానికి, డబ్బు రావటానికి మన చెడ్డతనానికి దూరాల దాకా కనీసం 10 కిలోమీటర్ల మధ్యలో కనెక్టివిటీ లేదు. కనీసం 10 కిలోమీటర్ల దూరం ఒక్కోటి. అంటే నేను మంచోడిని కాబట్టి నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా, సారీ. నాకు నైపుణ్యం లేదు కాబట్టి డబ్బు సంపాదించలేకపోతున్నా. నేను చెడ్డవాడిని కాబట్టి డబ్బు సంపాదించగలుగుతున్నా, సారీ. నీకు నైపుణ్యం ఉంది కాబట్టి సంపాదించగలుగుతా. సో మనీ మేకింగ్ నైపుణ్యత వల్ల వస్తుంది, కానీ నైపుణ్యత అనేది మనం పెర్ఫార్మెన్స్. మంచితనం చెడ్డతనం అనేది మన నేచర్, మన తత్వం. మన తత్వంతో డబ్బులు రావండి, మన పెర్ఫార్మెన్స్తో డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేనే ఉన్నాం ఇక్కడ. మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను చాలా దయార్థ హృదయం, నేను చాలా మంచివాడిని, నేను వీలైనంత మందికి అందరికీ సేవ చేస్తుంటాను కాబట్టి మీరు నన్ను పిలుస్తారా? లేకపోతే ఈ వ్యక్తి ఈ టాపిక్ మీద కమాండ్ సంపాదించారు, ఈ వ్యక్తికి ఈ టాపిక్ మీద కరెక్ట్ మాట్లాడగలిగే స్కిల్ ఉందని పిలిచారు. మాట్లాడగలిగే స్కిల్ ఉందని పిలిచాము, రైట్? అంతే కదా. సో యు ఆర్ లుకింగ్ ఎట్ మై స్కిల్ అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మై స్కిల్ అండ్ పీపుల్ పే మీ ఫర్ మై స్కిల్, నాట్ ఫర్ మై నేచర్. నా నేచర్కి వేస్తే అది భిక్ష అవుతుంది, దానం అవుతుంది, సంపాదన అవ్వదు. సో మనం కనుక మంచివాడైతే, అయ్యో పాపం మంచివాడు బాధపడుతున్నాడు అని చెప్పి పక్క నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి దానమన్నా అవుతాయి, భిక్షన్న అవుతాయి, సంపాదన అవ్వదు. సంపాదన ఎప్పుడంటే మన స్కిల్ తోటి మనం సంపాదించే సంపాదన, మంచితనానికి చెడ్డతనానికి సంబంధం లేదు. సో నేను మంచివాడినిగా డబ్బు సంపాదించలేకపోతున్నా అనేది మనకి మనం క్రియేట్ చేసుకుని మన చేతకాంతనాన్ని మనం కప్పిపుచ్చుకోవటానికి, నేను మంచివాడిని కాబట్టి నా కష్టాలు ఉన్నాయి అంటే నా జీవితంలో అన్ని కష్టాలే, నేను మంచివాడిని కాబట్టి ప్రపంచంలో మంచి వాళ్ళందరికీ కష్టాలే. నో. ఒకవేళ మంచివాడి దగ్గర డబ్బులు ఉండవు అన్న మీ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, ఐఎమ్ ఆల్వేస్ గివింగ్ ఏ లాజిక్స్ అండి మీకు కానీ ఆడియన్స్కి కానీ. ఇల్యూషన్స్లోంచి నేను ప్రూఫ్స్ చూపిస్తాను మీకు, లాజిక్ మీకు కరెక్ట్గా ఆలోచించగలిగితే మనం ఎంత రాంగ్ ఆలోచిస్తున్నాం అనేది క్లియర్గా అయిపోతుంది అన్నమాట. సో మనం ఇక్కడ డబ్బులు సంపాదించడంలో షార్ట్ కట్స్ తర్వాత సంగతి, అసలు వాస్తవాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ పాయింట్ కనుక మీరు గమనిస్తే, డబ్బు ఉన్నవాడు అంటే మంచివాడికి డబ్బు సంపాదించలేడు అనేది మీ ఉద్దేశం అయితే, డబ్బున్న వాళ్ళందరూ మంచివాడు కాదు. అంటే డబ్బు సంపాదించిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ నెత్తిన చేతులు పెట్టి అన్యాయం చేసి, మోసం చేసి, దోచుకుని డబ్బు సంపాదిస్తున్న వాళ్ళలో మంచితనం అనేది ఉండదు. వాళ్ళల్లో అలా మంచితనం అనేది ఉండదన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం బాగా పాపులర్ అయినటువంటి అతిపెద్ద విలన్, దుర్మార్గుడు సోను సూద్ అవాలి. ఎందుకంటే ఆయన అంతమంది హెల్ప్ చేశారు కదా కరోనా లాక్డౌన్ పీరియడ్లో. అలా చేయటం అనేది కుదరదు కదా. డెఫినెట్గా ఆయన చెడ్డవాడు కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. మరి ఆ చెడ్డవాడు ఇంతమందికి తన కొన్ని కోట్ల రూపాయలని తన సొంత సంపాదన అనేటువంటి, ఆయన ఇల్లు చూపించారు, ఆయన ఇల్లు తెలుసు మనకి, అదంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యక్తి అన్ని కోట్ల డబ్బుని ఇంతమందికి సహాయం కోసం, ఇంతమంది వాళ్ళ అవసరాల కోసం ఇచ్చాడు అంటే అతను మంచివాడు అవ్వబట్టి ఇచ్చాడా, చెడ్డవాడు కాబట్టి ఇచ్చాడా? ఒకవేళ మీ ఆన్సర్ మంచివాడైతే మరి మంచివాడి దగ్గర మీరు అన్నట్టుగా డబ్బులు ఉండకూడదు కదా. కాదు, చెడ్డవాడైనట్టయితే మరి ఈ పనులన్నీ చేయకూడదు కదా. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ. మనీ ఏరియాలో ఏంటి చేస్తారంటే, మనం ఒక పాయింట్ పట్టుకుంటాం, వాస్తవమా అబద్ధమా అనేది చెక్ చేసుకోకుండా బ్లైండ్గా నమ్ముకు వెళ్ళిపోతాం అనమాట.
ఈ బ్లైండ్గా నమ్మకం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనకి 14 సంవత్సరాల లోపు పడ్డ సీడ్స్ ఇవన్నీ. అంటే ఎవరో తాత కూర్చొని ఈ పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు, లేదా పిల్లోడు ఏదో క్యారమ్ బోర్డు ఆడుకుంటునో పుస్తకంలో హోంవర్క్ రాసుకుంటూనో ఉంటాడు. పక్కన తాత, బాబాయ్, మావయ్య వీళ్ళందరూ పెద్దోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మంచివాళ్ళకి రోజులు లేవురా. మంచోళ్ళు ఇప్పుడు ఆయన చూడు ఎంత మంచోడు పాపం, చూడు ఏమాత్రం సంపాదించుకోలేకపోయాడు, మిగతా వాళ్ళు చూడు అన్యాయం చేయగలిగినోడు సంపాదించుకున్నాడు, ఈ మంచోడు సంపాదించుకోలేకపోతున్నాడు అని వాళ్ళు ఒక ఫ్రెండ్ పట్ల, ఒక రిలేటివ్ పట్ల ఒక ఆప్యాయతతోటో ఆపేక్షతోటో వాడు ఒక సాఫ్ట్ కార్నర్ తోటి మాట్లాడుతున్న ఆ విత్తనము ఈ పిల్లవాడి మైండ్లో ఎలా పడింది? మంచి వాళ్ళకి డబ్బులు ఉండవు నాటుకుపోయింది. అలా నాటుకుపోయిన విత్తనం పెద్దవాడైన కొద్దీ, అంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే నేను చెడ్డవాడిని అవ్వాలి, చెడ్డవాడిని అవ్వటం నా సంస్కారం కాదు కాబట్టి నేను డబ్బు సంపాదించలేను. ఇటు బతకలేక, ఇటు చావలేక, ఇటు చెడ్డవాడు కాలేక, ఇటు మంచివాడిగా మిగలలేక నరకం చూస్తారు. డబ్బుల సంగతి తర్వాత, ముందు జీవితంలో అడుగడుగున నరకం చూస్తారు, చెడిపోలేక, మంచిగా ఉండలేక. విచ్ ఈజ్ రాంగ్. అంటే అసలు యాక్చువల్గా ఈ పారామీటర్ కానే కాదు. డబ్బు సంపాదనకి మంచిగా ఉండటం, చెడ్డుగా ఉండటం అనేది పారామీటర్ కానే కాదు. అంటే రాంగ్ పారామీటర్. ఎలా ఉంటుంది? మీరు బట్టల షాప్లో బట్టలు కొనడానికి వెళ్ళి, ఆ బట్టల షాప్లో బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు లీటర్ జార్ తీసుకెళ్తే, లీటర్ కొడుస్తా, పాలు కొడుస్తాం కదా లీటర్, అది తీసుకెళ్ళి నాకు లీటర్లు గొడ్డేయండి అంటే ఎలా ఉంటుందో మూర్ఖత్వంగా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ది మెజర్మెంట్ గొడ్డకి మెజర్మెంట్ అది కాదు, లెంత్, లీటర్ కాదు కదా. దీంతో దాన్ని కొలిచే ప్రయత్నం చేస్తే ఇట్ విల్ నెవర్ మిస్ మ్యాచ్. యూ కెన్ నెవర్ మేక్ జస్టిస్ టు నైదర్ దిస్ నాట్ దట్. సో అలా ఈ మంచితనానికి సరిపడినంత డబ్బు ఇవ్వండి, మంచితనానికి సరిపడినంత డబ్బు ఇవ్వండి అంటే అది ఎంత స్టూపిడ్గా ఉంటుంది. సో దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్. అంటే ఇప్పుడు పీపుల్ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. అంటే మంచి వాళ్ళగా ఉండాల్సిన అవసరం లేదని నేను అంటున్నానా? కాదండి. మంచితనానికి అంటే మనం చూసే దృష్టికోణంలో మంచివాడు కాబట్టి వాడి దగ్గర డబ్బులు లేవు, చెడ్డవాడు కాబట్టి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని ఈ ఇల్యూజన్ నుంచి ముందు బయటికి రావాలి. సో తత్వానికి డబ్బుకి సంబంధం లేదు. సార్, మరి నెక్స్ట్ జనరేషన్స్ కానీ పిల్లలకి కానీ క్లాసెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు అదే కదమ్మా ఇప్పుడు చెప్పింది. ఆ యొక్క సీడ్ ఎలాగైతే పడిందో వాళ్ళ మైండ్ లోపల, అక్కడ ఏ విధంగా అయితే పెరుగుతూ వచ్చిందో అటువంటి వాటిని మనం మన పై జనరేషన్ నుంచి పికప్ చేసుకున్నాం. కానీ నెక్స్ట్ జనరేషన్కి అన్కాన్షియస్గా ఇస్తున్నాం, మనకు తెలియదు, అన్కాన్షియస్గా ఇచ్చేస్తున్నాం. పాపం వాళ్ళు పికప్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది నాకు తెలియదు. నేను రైట్ ఇస్తున్నాను రాంగ్ ఇస్తున్నాను అనేది నాకు అసలు అవగాహన లేదు. అసలు తను తీసుకుంటున్నాడు అన్న విషయమే ఆ పిల్లోడికి తెలియదు నెక్స్ట్ జనరేషన్కి. కాబట్టి ఇదంతా ఒక డార్క్నెస్లో అంతా గుడ్డిగా నడుస్తున్న ఈ ప్రపంచానికి ఇలా నడుస్తుంది కాబట్టి ఈ విషయం అంతా, ట్రాన్సాక్షన్ అంతా అట్లీస్ట్ ఒక చిన్న ఎన్లైటన్మెంట్, ఒక వెలుగు, చీకట్లో నడుస్తున్న వ్యవహారం కానీ కొంచెం ఒక వెలుగు అంటే వెలిగిస్తే కానీ చూడగలుగుతారు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఓకే ఇది ఇలా జరుగుతుందా చూడగలుగుతారు. వాళ్ళు మారగలుగుతారా వెళ్ళనుకుంటు, మారలేకపోతే కనీసం నెక్స్ట్ జనరేషన్ కన్నా రైట్ నాలెడ్జ్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఏంటంటే మన మనీ పేరెంటింగ్ అని చెప్పి 29th November సండే రోజున వీఆర్ ప్లానింగ్ ఏ ప్రోగ్రామ్, 2.5-3 hours ప్రోగ్రామ్, వేర్ వీఆర్ గివింగ్ ఓన్లీ బేసిక్స్. అగైన్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ గివింగ్ ఓన్లీ బేసిక్స్ ఆఫ్ ది పేరెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే మిగతా విషయాల గురించి పేరెంటింగ్ కాదు, మనీ విషయంలో పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి మనీ విషయానికి అనేదాన్ని మనం పరిచయం చేస్తాం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.